సోషల్ మీడియా చూడను. సోషల్ మీడియా నాకు తెలియదు, నాకు వాట్సాప్ ఉండదు నా ఫోన్కి. ఆ రోజు జోగి రమేష్ ఇంటి మీద దాడి వచ్చేటప్పుడు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి రవి అనే ఒక రిపోర్టర్కి ఫోన్ చేశా ప్రెస్ మీట్ గురించి. ఆయన అప్పుడు టీడీ జనార్దన్ గారు ఇద్దరు పార్టీ ఆఫీసులో ఉండి జనార్దన్ గారికి ఇచ్చారు, ఇలా దాడికి వస్తున్నారని. అంటే జనార్దన్ గారు ఫోన్ తీసుకొని చెప్పాడు, ఎంకన్నా తొందరగా వెళ్ళు అక్కడికి అంటే, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి, ఎందుకంటే ఇదంతా వివరించాలి, ఇప్పుడు వేదిక పంచుకున్న వ్యక్తులకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. నేను వెళ్ళేసరికి గద్దె రామ్మోహన్ గారును ఏలూరు సాంబశివరావు గారు ఈరోజు శాసనసభ్యులు, ఆ రోజు కూడా శాసనసభ్యులు వాళ్ళిద్దరు, వాళ్ళు నేను వెళ్ళేసరికే ఉన్నారు. ఇంకా జోగి రమేష్ అక్కడికి రాలా. మేము కూర్చొని మాట్లాడుకునే లోపు ఈలోపు ఇక్కడ ప్రెస్ వాళ్ళు వీళ్ళు చెప్పారు మాకు వస్తున్నారు అని. అక్కడ ఇక అందరూ మేము ఎలక్ట్ అయ్యాం. ఆ రోజు కానీ మేము లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ని మాత్రం కంపల్సరీ తాకేవాడు. అందులో ఎటువంటి ఇది లేదు. మేము వెళ్ళి ఆ దాడిని ఇది చేయడమే కాకుండా ఆ దాడికి సంబంధించినటువంటి ఫోటోలు నేను ఇప్పుడు ముందు మీకు చూపిస్తాను. ఇది రెండో ఫోటో. నా బాగా అనుచరుడు తర్వాత చనిపోయాడు. ఇతను చనిపోయాడు, మా అనుచరుడు ఈ మధ్యకాలంలో చనిపోయాడు. ఇదిగో మేము కూడా మాట్లాడుతుంటే వేరే వాడు వచ్చి తలమే కొట్టాడు. ఇవన్నీ కూడా ఏదైతే వేదిక పంచుకున్నారో వాళ్ళకి నేను చెప్పడానికి ఇదంతా పెట్టా. ఇదిగోండి మా డ్రైవరు రాజు, మా బాను చనిపోయాడు, మా సీను. ఎందుకంటే ఒక సీఏ కర్రతో కొడితే పడిపోయాను నేను. ఎప్పుడైతే గంట సేపు తోపులాట జరిగిందో ఆ రోజు కొద్దిగా ఒళ్ళు ఉంది, ఆయాసం బాగా వచ్చింది. ఈ పక్కనే గద్దె రామ్మోహన్ గారు, ఏలూరు సాంబశివరావు గారు కూర్చొని నేను చచ్చిపోతాను అనుకున్నాను, నిజంగా చెప్తున్నా. అంటే ఒక అరగంట బ్రీతింగ్ అందులో నాకు. కావాలంటే ఇది నిజమా అబద్ధమా మళ్ళీ మీరు గద్దె రామ్మోహన్ గారిని ఏలూరు సాంబశివరావు గారిని ఇద్దరిని అడగండి. నేను చచ్చిపోతాను అనుకున్నారు వాళ్ళు, నేను చచ్చిపోతాను అనుకున్నారు. తర్వాత ఇంకా చూడండి మా షర్ట్లు గిట్లు పెడిసిపోయి నాకు అక్కడ దెబ్బ తగిలింది. లోపల చంద్రబాబు గారికి చూపించాం. ఇంకా ఫోటోలు ఉన్నాయి. రామ్మోహన్ గారు ఏలూరు సాంబశివరావు గారు కూడా ఆ ఫోటోలో ఉన్నారు పక్కన. చచ్చిపోతాను అనుకున్నాడు రామ్మోహన్ గారు. అనుకొని అంబులెన్స్ కవర్ చేయండి, ఏం వద్దులేండి అన్నా. ఎందుకంటే అక్కడ అంబులెన్స్లు వెళ్తే మళ్ళీ నేను ఎక్కడ తగ్గిపోతాను అని. ఇది అదే ఏంటి పార్టీలో కొద్దిగా ఏమంటారు, అది క్రమశిక్షణ లోపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక జీవితంలో కోలుకోదు అన్నాక ఈ పార్టీ 134 స్థానాలకి తెలుగుదేశం సింబల్ మీద గెలిచిందంటే ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప వేరే వాళ్ళు కాదు. అందులో మా పార్టీకి సంబంధించిందే చెప్తున్నాను నేను. ఇందులో వేరే ఇది కాదు. కూటమి కలయికలో మాకు ఇంకా అయిపోయింది. మా పార్టీకి సంబంధించింది ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. మేము కూడా ఉడత సాయమే. చంద్రబాబు గారిని ఎవరైనా తిడితే తిట్టాము, లేకపోతే ఎవరన్నా ఇలాగ వస్తే వెళ్ళాం తప్ప మా వల్ల ఏముండదు. కాదే మేము ఉడతలాగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినా, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినా